కార్పొరేట్ స్కూళ్ల దోపిడీపై ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. తన పిల్లలకు టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. తన ఇద్దరు పిల్లలు అక్షర టెక్నో స్కూల్లో చదివితే 6 నెలలుగా బోనఫైడ్ టీసీ కోసం తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. కాళ్లు మొక్కినా కనికరించడం లేదని ధర్మారెడ్డి విమర్శించారు. పాఠశాలల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు చేశారు. బోనఫైడ్ టీసీ అంటే ఇవ్వలేదు. 6 years నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఫీజు అని చెప్పారు. ఫీజు కట్టడం బిల్లు కట్టే బిల్లు చూపని చెప్పారు. కట్టే బిల్లు చూపిస్తే మేడం సైన్ లేదు, ఆమె సైన్ చెల్లదు, బిల్లు వెళ్ళని చెప్పారు. లాస్ట్ మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వేరే బిల్లు దొరికినాయి, వేరే బిల్లు దొరికినాయి. ఆ బిల్లు చూపిస్తే తాతలు మాత్రం చెప్పారు. తాతలు మాట్లాడలేదు. ఇప్పటికీ మాత్రం అయిపోయింది, మాట్లాడలేదు. గత 6 months కూడా వీళ్ళ మా ఇంటి ఊళ్ళో పెద్ద పెట్టుకొచ్చాను. చూపిస్తే వాళ్ళు ఏమన్నా సరే ఓకే మాత్రం చెప్పారు. ఏం మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. రేపు వస్తారు రేపు అని చెప్పారు. మళ్ళీ ఈ రోజు వచ్చి ఖచ్చితంగా కావాలని చెప్పేసి వస్తున్నాను. మా బాబుని ఇంటర్మీడియట్ జాయిన్ చేయించాను. అందులో వాళ్ళు టీసీ అడిగారు, ఫస్ట్ నుంచి అడిగారు. ఫస్ట్ నుంచి నాకు లేదు. వస్తారు ఇవ్వండి మేడం అంటే సార్తో మాత్రం చెప్పారు. సార్ పోవట్లేదు. అదే మాట చెప్తాను. నాకు వచ్చి ఖచ్చితంగా కూర్చుంటే నేను చేయడమ్మా కూర్చొని చెప్పాను. ఇక్కడ కూర్చున్నాను. 1 hour తర్వాత 5 నిమిషాలు వచ్చారు. ఇట్లా చెప్తే మేడం లోపల పిలిపించేసి వాళ్ళు ఏమన్నారంటే మేడం పిలిపించి మాట్లాడేది లేదమ్మా నేను కాంప్రమైజ్ అయిపోయింది, బిల్లు అంటారు కదా లాస్ట్ 2,000 కట్టాను. లాస్ట్ అంటే నేను ₹1 కట్టాను. మొన్న ₹1 కట్టాను. నేను ₹1 లేదు, నేను గరీబుని, నేను రూపాయలు లేనా అని చెప్పేసి టీసీ బొనబడి ఇచ్చేసింది. ఇంకా బొనబడి ఇచ్చేసింది. బొనబడి ఇచ్చేసి టీసీ రేపిస్తాను చెప్పిన. టీసీ ఎందుకు అంటే సార్ లేడు, టీసీ రేపిస్తాను తీసుకొని చెప్పారు. మధ్యాహ్నం 11కి ఇబ్బంది చూపిస్తాను చెప్పి అంతే.